గుడిలో కృష్ణప్రసాద్ శారదను కలిసి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి శారద, ఏమైంది అని అంటూ ఉంటాడు. గగన్కి తండ్రిగా ఈ పెళ్లిలో తన పక్కన నిలబడే అవకాశం నాకు వచ్చింది. ఇన్ని రోజులకి గగన్ తండ్రి అని నలుగురిలో చెప్పుకునే అవకాశం వచ్చింది. ఎందుకు ఆ అవకాశాన్ని నాకు దూరం చేస్తున్నావు అని బాధగా అడుగుతూ ఉంటే, శారద మీరు గగన్కి తండ్రిగా నిలబడితే అసలు ఈ పెళ్ళే జరగదు అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి కృష్ణప్రసాద్ షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు శారద, నేను తన తండ్రిగా ఉంటే గగన్ ఈ పెళ్లి చేసుకోను అని చెప్పాడా? ఈ పెళ్లికి ఒప్పుకోడా? గగనే ఇదంతా చేపిస్తున్నాడా అని కృష్ణప్రసాద్ శారదను అడుగుతూ ఉంటే, లేదండి గగన్ చెప్పలేదు అని శారద అంటూ ఉంటే, మరి ఎందుకు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? ఎందుకు ఆ తండ్రి స్థానానికి నన్ను దూరం చేయాలనుకుంటున్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, ఇక శారద ఏడుస్తూ, శరత్చంద్ర అన్నయ్య అపూర్వ కండిషన్ పెట్టారు. నేను మీకు విడాకులు ఇస్తేనే గగన్ భూమిల పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పారు అని శారద జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక శారద చేతులు జోడించి కృష్ణప్రసాద్కు దండం పెడుతూ, ప్లీజ్ అండి నాకు విడాకులు ఇచ్చేసేయండి, నా కొడుకు పెళ్లి జరగనివ్వండి, భూమి లేకపోతే గగన్ బతకలేడు అని శారద ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకొక పక్క గగన్ భూమి దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటే శరత్చంద్ర అపూర్వ ఇక ఎలా విడాకులు ఇప్పించాలి, ఈ పెళ్లిని ఎలా ఆపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు.